నేడు విశాఖలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు మంత్రులు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టును ఖండించిన కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డి నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని విమర్శ. నేడు హైదరాబాద్ గచ్చిబౌలిలో ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు. పాల్గొన్న తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, పలువురు మంత్రులు. విశాఖలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కార్యక్రమానికి 1.44 లక్షల యోగా శిక్షకులు నమోదు చేసుకున్నారని వెల్లడి. కేసీఆర్ ను కూడా విచారించాల్సిందే. ఫోన్ ట్యాపింగ్ కేసుపై బండి సంజయ్ హాట్ కామెంట్స్. మాజీ సీఎం జగన్ పై ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రస్థాయిలో ధ్వజం. జగన్ తన పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిక. కూటమి ప్రభుత్వం వైఖరిపై వైసీపీ యాంకర్ శ్యామల రప్ప అంటున్నారు. తప్ప అడిగిన వాటికి వివరణ ఇవ్వలేదు అంటూ స్పష్టం. కదులుతున్న రైల్లో దోపిడీ. పద్మావతి ఎక్స్ప్రెస్ లో దొంగల బీభత్సం. 3 మహిళల నుంచి బంగారం, నగదు ఎత్తుకెళ్లిన దొంగలు.